అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సో, మీ అందరూ నన్ను అక్కినేని నాగేశ్వరరావు గారిలాగా మీరు నటించేస్తే అని మీరు లైక్ చేశారు. సో, వాళ్ళకందరికీ ధన్యవాదాలు. సో, నేను ఈ సినిమా ఫీల్డ్‌లోకి ఒక 15 సంవత్సరాల ముందే మా నాన్నగారు అనుమతి ఇవ్వలేదు నాకు. సరే, ఆయన ఒక గవర్నమెంట్ పెద్ద అధికారి. సో, ఎవరి తల్లిదండ్రులకి వాళ్ళ వాళ్ళ ఆశలు ఉంటాయి. మరి ఆయన టెక్నికల్‌గా సో, మోస్ట్లీ కొడుకు కూడా ఏమయ్యా నువ్వు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసావు, ఈ సినిమా పిచ్చేంటయ్యా నీకు అని. సరే, పెద్దవాళ్ళు ఎప్పుడు వచ్చి వాడపట్టినా కూడా మంచి కోసం చెప్తారు. సో, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా, ఏ వ్యక్తి అయినా, అది ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు. సో మీరు అందరూ నన్ను అక్కినేని నాగేశ్వరరావు గారి లాగా యాక్ట్ చేయాలి నేను. సరే, మరి ప్రేక్షకులు మరి వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు చేయాలి, తప్పదు. మరి ఫిల్మ్ సక్సెస్ అవ్వాలి. అందుకని ప్రొడ్యూసర్ ఎంతో పెట్టుబడి పెడతారు, ఎన్నో ఆశలతో ఉంటారు. డైరెక్టర్ గారు మరి ఎన్నో అన్న యాక్టర్కి చాలా వివిధ విధాలుగా మీరు ఇట్లా యాక్ట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇలా డైలాగ్స్ మాట్లాడితే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. దట్స్ కామన్ అన్నమాట. సో డెఫినెట్లీగా నేను ఇక్కడి నుంచి సరుగైన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన కొన్ని కారణాల వలన ఆయన ఎక్కువ చదువుకోలేకపోయినా కనీసం యువతికి రాబోయే తరానికి ఆయన అక్కినేని కాలేజ్ పెట్టారు. ఆయన గుడివాడ దగ్గర. సో మోస్ట్లీ ఆయన నాగార్జున గారు దాన్ని మంచి చెడ్డ చూస్తున్నారు. సో డెఫినెట్గా నేను ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయనకి ప్రేమాభిషేకంలో ఉన్న చాలా పేరు వచ్చింది. అఫ్కోర్స్ మిగతా సినిమాల్లో కూడా బాగా యాక్ట్ చేశారు ఆయన. సో డెఫినెట్గా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నేను ఐ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ.